విద్యుత్ ఛార్జీలు పెంచారని నిరసిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ పోరుబాటు కార్యక్రమం చేపట్టింది. వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శనగా వెళ్లి విద్యుత్ సబ్స్టేషన్ ముందు బైఠాయించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రజలపై 14,500 కోట్ల భారం మోపిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లకు వినతిపత్రం సమర్పించారు. తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి వినియోగదారులను అందరికీ దేశమంతా రాష్ట్రం అంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా నెరవేర్చడానికి చూసినా ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా ఇవాళ ప్రజల తరఫున ప్రతి ఇంటికి ఎస్సీలకి ఎస్టీలకి 200 యూనిట్స్ దాటిన 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జ్ అన్నారు. ఇవాళ బాదురే పడుతుంది. అట్లాగే ఇవ్వాల్సిన అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటంలా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 లేవు. ఇవి లేకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే చేయలేము. మీకు నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళకైనా ఆ పెంచే విద్యుత్ ఛార్జీ ఇప్పటి వరకు పెంచినాటిని రేపు పెంచబోయేటిని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజల తరఫున మా విన్నపాన్ని మన్నించమని మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.